గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఆగస్ట్ 15 నాడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పారు. ఎంప్లాయీస్ గురించి, వాళ్ళ సాలరీస్ గురించి, రిటైర్మెంట్ బెనిఫిట్ గురించి. కాకపోతే పీఆర్సీ, డీఏ గురించి కూడా ఏమైనా న్యూస్ వస్తుందని ఎంప్లాయీస్ ఎక్స్‌పెక్ట్ చేశారు. సో, వాటి గురించి అయితే మరి ఏం న్యూస్ రాలేదు. కానీ అసలు జీతాలపై మరియు రిటైర్మెంట్ బెనిఫిట్ గురించి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారో చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందించే విధానాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. అంటే ప్రీవియస్‌గా కొన్నిసార్లు ఫస్ట్ రోజు జీతాలు రాలేదు, ఇబ్బంది పడ్డారు. సో, మేము మరి ఫస్ట్ రోజే జీతాలు అందించేలా అసలు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ట్రై చేస్తున్నామని ముఖ్యమంత్రి గారన్నారు. అలాగే కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ తదితర ఉద్యోగులకు ప్రతి నెల 5వ తేదీలోపే జీతాలు అందేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అంటే ఫిఫ్త్ లోపు ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి కూడా ట్రై చేస్తున్నాం. కొన్నిసార్లు అన్‌ఫార్చునేట్‌గా డిలే అవుతుంది. కాకపోతే వాళ్ళకి కూడా 5వ తేదీలోపు జీతాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎందుకంటే జీతాలు రాకుండా టైంకి మరి పేమెంట్ కాకపోతే ఎంప్లాయీస్ ఇబ్బంది పడతారు. సో, ఆ విషయాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఈ ఈ విధంగా కృషి చేస్తుంది అన్నారు. దానిపైన 100% మరి కృషి చేస్తాము, విజయం సాధిస్తామని చెప్పారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి సుదీర్ఘకాలం ప్రభుత్వానికి సేవలందించి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కి 6,000 కోట్ల చెల్లింపులు చేసినట్టు తెలిపారు. మిగిలిన ఇతర పెండింగ్ బకాయిలను కూడా సకాలంలో చెల్లిస్తామని ఉద్యోగులకు, పెన్షనర్లకు హామీ ఇచ్చారు. సో, అంటే ఇంకా మిగతా వాళ్ళకి కూడా హోప్‌ఫుల్లీ ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా టైమ్‌లీ ఇస్తా అన్నారు. సో, కాకపోతే ఒక రకంగా ఎంప్లాయీస్ మరి వెయిట్ చేసినట్టు మనకు తెలుసు. పీఆర్సీ గాని, డీఏ గురించి ఏమన్నా సమాచారం వస్తుందా అని. సో, మేబీ రాబోయే రోజుల్లో ఏమన్నా అప్డేట్స్ వస్తాయి ఏమో చూద్దాం. సో, ఇది ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. మరింత సమాచారం కోసం స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.